చక్కటి సాంస్కృతిక కార్యక్రమాలు అది ఇంకా ఉండిపోతే ఇబ్బంది. అందరిలో ఉత్సాహాన్ని ఉత్తేజాన్ని నింపారు కూడా ఆడే నెలాలి కదా అది జగదేనా. మన యొక్క సాంస్కృతిక కార్యక్రమాలు చూస్తే అర్థమవుతుంది. నేను వచ్చిన ప్రారంభంలో తప్పట్టు కొడుతూ ఉన్నారు. ఎంతటి ఉత్సాహం ఉంది అందులో, వ్యాయామం ఉంది అందులో, ఉద్రేకం ఉంది అందులో, దాంతోపాటుగా క్రమశిక్షణ ఉంది, దాంతోపాటుగా భక్తి ఉంది. రాముడి గురించి పాడేవాడు, చిన్నాళ్ళు వేసినటువంటి కోలాటము, రకరకాల సాంస్కృతిక కార్యక్రమాలు. ఇక్కడ మనందరి కళలలో అటువంటి సంస్కారాన్ని ఇచ్చేటువంటివే ఉన్నాయి. ఇది మన ధర్మం యొక్క, మన సంస్కృతి యొక్క విశేషం. ఇది ఈ మధ్య రాజస్థాన్లో వెళ్ళినప్పుడు సరిహద్దు గ్రామానికి వెళ్ళాను, పాకిస్తాన్ దగ్గర. ఆ ఊరి పేరు తనోట్ అని చెప్పేసి. ఆ సరిహద్దులో అక్కడ ఒక దేవాలయం ఉంది, తనోట్ మాతా దేవాలయము. అక్కడికి వెళ్ళి దండం పెట్టుకున్నాము. గుళ్ళో దండం పెట్టుకుని బయటికి వస్తుంటే ఆ గుళ్ళోనే బాంబులు ఉన్నాయి. ఏమండి గుళ్ళో బాంబులు ఉన్నాయి ఏంటని చెప్పేసి అడిగా. అక్కడ ఉండేటువంటి పూజారి ఎవరంటే మిలిటరీ సైనికులే పూజారులు. చెప్పారు, అక్కడ రాసి ఉంది 1965లో 1971లో పాకిస్తాన్తో యుద్ధం జరిగినప్పుడు సరిహద్దు గ్రామం అది. సుమారుగా 1400 బాంబులు ఆ గ్రామం మీద పాకిస్తాన్ వాళ్ళు వేశారు. 370 బాంబులు ఆ చుట్టుపక్కల పడ్డాయి. కానీ విచిత్రం ఏంటంటే ఏ ఒక్క బాంబు కూడా ఈ దేవాలయాన్ని ఏమీ చేయలేదు. సైనికుల యొక్క నమ్మకం ఏంటంటే ఎప్పటి వరకైతే మనం ఈ తల్లిని సేవిస్తూ ఉంటామో ఈ తల్లి మనని కాపాడుతూ ఉంటుంది అనేటువంటి నమ్మకం వాళ్ళకి. ఇక్కడ ప్రపంచంలో భగవంతుడి యొక్క దివ్యవాణి విన్నటువంటి ప్రవక్త పుట్టాడు, దేవుడి యొక్క దూత పుట్టాడు. కానీ సాక్షాత్తు భగవంతుడు అవతరించినటువంటి ఏకైక భూమి ప్రపంచంలో ఏది అంటే అది భారత భూమి మాత్రమే. ప్రపంచంలో భగవంతుడి చేత రక్షించబడుతున్నటువంటి భూమి ఏదైనా ఉంది అంటే అది కేవలం భారత భూమి మాత్రమే. ఇటువంటి భారత భూమి కేవలం మట్టి ముద్ద కాదు, ఇది సాక్షాత్తు జగజ్జనని. ఈవిడని కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత మనది, ఈవిడని సేవించవలసినటువంటి బాధ్యత మనది. 4 సంవత్సరాల పాటు విదేశాలకు వెళ్ళి తిరిగి వచ్చాక వివేకానందుడు భారతదేశంలో అడుగు పెడుతుంటే, ఓడలో నుంచి దిగుతుంటే భవ్యమైనటువంటి స్వాగతం ఆయనకు ఎదురుగా ఉంది. ఆ స్వాగతాన్ని చూసి మురిసిపోయి తబ్బిబ్బైపోలేదు. అడుగు నేల మీద పెడుతూనే వంగి నమస్కరించి మట్టిని తీసి నుదుట రాసుకొని మీద పోసుకున్నాడట. అందరికీ ఆశ్చర్యం వేసింది. అందరికీ ఆశ్చర్యం వేసింది. ఏంటన్నారు? ఈ భూమి ఏదైతే ఉందో, ఈ భారతదేశం ఏదైతే ఉందో, ఇది నా మాతృభూమి, కర్మభూమి, జ్ఞానభూమి, దేవభూమి, ఇది మోక్ష భూమి. ఇది ప్రపంచంలో ఉండేటువంటి మిగిలినటువంటి దేశాలన్నీ కూడా భోగ భూములు. ఆ భోగ భూముల్లో నుంచి తిరిగి నేను వచ్చాను, నా తల్లి ఒడిలో నేను దొర్లి ఆ తల్లి యొక్క మట్టిని నేను పోసుకొని నా యొక్క శరీరాన్ని నేను పవిత్రం చేసుకుంటున్నాను అని చెప్పాడు వివేకానందుడు. అటువంటి పవిత్రమైనటువంటి మోక్ష భూమిలో పుట్టినటువంటి మనందరము కూడా ఈ భూమిని తల్లిగా పూజించాలి. డాక్టర్ గారు చెప్పారు, భారత్ మాతాకి జై, భారత మాత ఈవిడ మనకి. ఆర్ఎస్ఎస్ 100 సంవత్సరాలైందని చెప్పారు.
ఆర్ఎస్ఎస్ కోసం పనిచేయదండి. 6 అడుగుల శరీరము, 100 కేజీలు ఉన్నాను, జ్వరం వచ్చింది డాక్టర్ గారు అని చెప్పేసి వెళ్ళాను అనుకోండి, ఓ భరత్ గారు మీకు జ్వరం వచ్చిందా, 1 కేజీ క్రోసిన్ వేసుకొని అంటారండి. ఎంత ఇస్తారు ట్యాబ్లెట్? అది ఇంతే ఉంటుందండి. ఇప్పుడు ఒక చిన్న ట్యాబ్లెట్ వేసుకుంటే ఇంత శరీరానికి పట్టినటువంటి రోగం ఏ విధంగా నయమవుతుందో, ఈ దేశానికి పట్టినటువంటి రోగాన్ని నయం చేయడం కోసము 100 సంవత్సరాల క్రితము ఇంకొక డాక్టరు, కేశవరావు అనేటువంటి డాక్టర్ ఏం చేశారంటే ఆర్ఎస్ఎస్ శాఖ అనేటువంటి ఒక చిన్న ట్యాబ్లెట్ని ఇచ్చాడు.